వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బెంగాల్లో ఓడిపోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తలకాయ నొప్పులు తప్పట్లేదు. ఇప్పుడు పార్లమెంటరీ మొత్తం అంతా కూడా వెళ్ళిపోయేలా ఉంది అనేది ఇంకొక సంచలనాత్మకమైనటువంటి వార్త వినిపిస్తోంది. సో మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పునాదులే కదులుతున్నాయి. ఇక పైన టీఎంసీ అనేది బెంగాల్లో వినిపించదెక్కడ అనేటువంటి ఒక నెరేటివ్ అయితే బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే సువేందు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ముఖ్యంగా ఈ బెంగాల్ బార్డర్ దగ్గర ఏదైతే అన్ఫినిష్డ్ ఫెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయో, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం అవన్నీ ఫెన్సింగ్ వేయాలి అని చెప్పి ఈ బీఎస్ఎఫ్ జవాన్లు వీళ్ళందరూ కూడా అక్కడ ఇచ్చేస్తుంటే, బంగ్లాదేశ్ బార్డర్లో అవతల బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. బీఎస్ఎఫ్ జవాన్ల మీద దాడులు చేస్తున్నారు. సో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేశాడు. అదొకటైంది. ఇది కూడా రాజకీయంగా చూస్తే ఖచ్చితంగా టీఎంసీకి ఒక పెద్ద దెబ్బే. ఎందుకంటే ఆల్రెడీ వీడియోలు చూసాంగా, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ఎంపీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మమతా బెనర్జీ ఓడిపోయింది బెంగాల్లో అంటే, లేదు మేము ఉన్నాం సపోర్టు, 17 కోట్ల మంది బంగ్లాదేశీలు మేము ఉన్నాము, ఖచ్చితంగా రేపన్న రోజు ఏం జరుగుతుందో చూడండి అంటూ వార్నింగ్లు ఇవ్వడం అంతా అయ్యింది. సరే, వార్నింగ్లు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే ఏం మాట్లాడడం లేదు. అండ్ రేపు వచ్చే ఉప ఎన్నికలో కూడా ఆవిడ మరి పోటీ పడతారా లేదా అన్నటువంటి దానికి ఊహాగానాలు నడుస్తున్నాయి ఒకటి. అయితే ఇప్పుడు పులి మీద పుట్టర్లాగా ఇంకొక అతిపెద్ద దెబ్బ ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో విలీనానికి అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 20 మంది ఎంపీలు, ఒకళ్ళిద్దరు కాదు 20 మంది ఎంపీలు సమాలోచనలు చేస్తున్నారు అన్నటువంటి వార్త అయితే వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయాయి. దే ఆర్ అబౌట్ టు లీవ్. అది కూడా ఎటువంటి రాజ్యాంగ సంక్షోభం లేకుండా, వాళ్ళ మీద అనర్హత అనేది రాకుండా, మొత్తం పార్లమెంటరీ సెగ్మెంట్ మొత్తాన్ని కూడా, పార్లమెంటరీ టీఎంసీ ఏదైతే ఉందో పార్లమెంటరీ విభాగాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని బీజేపీలో జాయిన్ అయిపోయేటువంటి విధంగా చేస్తున్నారు అనేది తెలుస్తోంది. సో అనర్హత వేటు పడకుండా ఉండాలంటే 3/2 మంది సభ్యులు ఏకగ్రీవంగా వాళ్ళు మేము పార్టీ మారుతున్నాము, లేదంటే మమ్మల్ని ప్రత్యేకంగా మేము విలీనం చేస్తున్నాం, బీజేపీలో విలీనం చేస్తున్న పార్లమెంటరీ విభాగాన్ని చెప్పాల్సి ఉంటుంది. 29 మంది ఉన్నారు. సో ఇక 9 మంది అధికారికంగా మిగులుతారు. మరి ఆ 9 మంది కూడా ఉంటారా లేదా అనేది తెలీదు. మొత్తానికి ఈ సాంకేతిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వదిలించుకుని మొత్తాన్ని బీజేపీలో జాయిన్ అయిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అందులో అభిషేక్ బెనర్జీకి, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులైనటువంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. పేర్లైతే బయటికి చెప్పట్లేదు, కానీ చాలామంది సీనియర్లే ఉన్నారు. ఇన్నాళ్ళు కూడా చాలా బలంగా వాళ్ళ వాయిస్ వినిపించినటువంటి, కనీసం నరేంద్ర మోడీని సైతం మాట్లాడనివ్వకుండా వాళ్ళ వాగ్దాటితోటి కట్టడి చేసినటువంటి బెంగాల్ ఎంపీలు కొంతమంది సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అనేటువంటి వార్త ప్రస్తుతానికి చక్కర్లు కొడుతోంది. సో రాజ్యసభలో కూడా దాదాపు 13 మందిలో 8 మంది బీజేపీ వైపు చూస్తున్నారంటే, పూర్తిగా 2 హౌస్లోనూ కూడా పార్లమెంటరీ విభాగం ఏదైతే ఉందో టీఎంసీ, దాన్ని బీజేపీలో విలీనం చేసేయాలని నిర్ణయించుకున్నారనేది తెలుస్తుంది. అంటే ఓవరాల్గా అటు ఒక 20 మంది లోక్సభలో, 8 మంది రాజ్యసభలో, 28 మంది. అంటే రాజ్యసభలో ఇంకొక 5 మిగులుతారు, 9 మంది ఏమో లోక్సభలో మిగులుతారు. మరి ఆ 9 మంది కూడా ఉంటారా లేదు అంటే అందులో కూడా ఎవరన్నా వెళ్ళిపోతారా, మిగతా వాళ్ళు ఏమన్నా రాజీనామాలు చేసే అవకాశం ఉందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. ఇక క్యాడర్ చెల్లాచెదురు, భయంగా బిక్కుమంటూ ఉంటున్నారు. ఇన్నాళ్ళు చేసినటువంటి అక్రమాలు, ఆక్రమణలు అన్నీ కూడా ఎలా ఉందంటే, టీఎంసీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అప్పటిదాకా మొత్తం కమ్యూనిస్టులకి కంచుకొట్ట బెంగాల్ అంటే, వాళ్ళ ఆఫీసులని కూడా కబ్జా చేసి, వాళ్ళని కూడా గెంటేసి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలకి తాళాలు వేసి, కొన్ని బిల్డింగ్స్ వీటిని కబ్జా చేసి వాళ్ళ పార్టీ ఆఫీసుల కింద మార్చేసినటువంటివి ఇవన్నీ కూడా వరుసగా తొలగిస్తూ వస్తున్నారు. అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ స్వేచ్ఛగా. అది వామపక్షాలైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లైనా, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గళాన్ని స్పష్టంగా వినిపించగలుగుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా బెంగాల్ ఫ్రీ అయ్యింది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. సో ఏ రకంగా చూసినా సరే టీఎంసీకి మిగిలేది అటు అభిషేక్ బెనర్జీ, ఇటు మమతా బెనర్జీ, ఈ ఇద్దరు తప్ప ఇంకెవరూ మిగిలేలా కనిపించట్లేదనేదే ఒక వార్త వస్తోంది. చూద్దాం మరి ఏ విధంగా ముందు పరిణామాలు రాబోతున్నాయి అనేది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.